ప్రస్తుతం ఏపీలో పాఠశాల స్థాయి నుండి సీబీఎస్ఈ విద్యా విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బోర్డు పరీక్షలకు సీబీఎస్ఈ విద్యా విధానానికి వ్యత్యాసం ఉంటుంది. విద్యార్థుల సన్నద్ధతను ప్రక్కన పెడితే ముందు టీచర్లు సీబీఎస్ఈ విద్యా విధానంపై తగిన అవగాహన, శిక్షణ పొంది ఉండాలి. టీచర్లే ఈ విధానానికి ఇంకా అలవాటు పడకపోవడంతో ఇక విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. సీబీఎస్ఈ విధానంలో పరీక్ష రాసే విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు ఉండడంతో ఇంకో 20 మార్కులు తెచ్చుకుంటే ఎలాగైనా పాస్ అయిపోవచ్చనే ఉద్దేశ్యం గతంలో ఉంటే, ఇంటర్నల్ మార్కులు అందరికీ 20కి 20 వేయడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్పడంతో ఈ సంవత్సరానికి సీబీఎస్ఈ విధానంలో కాకుండా స్టేట్ సిలబస్ విధానంలో పరీక్ష రాసే వైపు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ 10వ తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు పరీక్షలు నిర్వహిస్తే అధిక శాతంలో విద్యార్థులు ఫెయిల్ కావడంతో పాటు ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది కూడా ఉత్తీర్ణులు కాలేదు. ఈ ఫలితాలు చూసి అధికారులు విస్మయం చెందారు. ఈ ఏడాది 1000 పాఠశాలల విద్యార్థులు సీబీఎస్ఈ విధానంలో పరీక్ష రాయాల్సి ఉండగా ఇప్పుడొచ్చిన ఫలితాలే రేపు పబ్లిక్ పరీక్షల్లో రిపీట్ అయ్యే పరిస్థితి ఏమిటని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అధికారులు తమ అభిప్రాయం వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులను సన్నద్ధత చేయడంతో పాటు టీచర్లకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని భావించి ఈ సంవత్సరానికి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర బోర్డు విద్యా విధానంలో జరిగేలా ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. ఈ అంశంపై తుది నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.